హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వము 20,000 రూపాయలు అనేది 3 విడతలుగా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు ఏపీ ప్రభుత్వం అందజేస్తామని తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఏ విధంగా ఈ డబ్బులు వేస్తారని మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇకపోతే బడ్జెట్ సమావేశంలో రైతన్నలకు వ్యవసాయ శాఖ ఎంత డబ్బులు బడ్జెట్ అనేది పెట్టిందనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇందులో కౌలు రైతులకైతే కొంత బడ్జెట్ అనేది పెట్టడం అయితే జరిగింది. రైతన్నలకు మరియు కౌలు రైతులకు ఎన్ని కోట్లు అనేది బడ్జెట్ అనేది కేటాయించారని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే రైతులు మరియు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనమైతే లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు అనేది విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ అనేది విడుదలైతే చేసింది. అయితే ఎంతెంత బడ్జెట్ అనేది ఈ వ్యవసాయదారులకు కేటాయించారని మనమైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక చూసుకుంటే 48,341 కోట్లు అనేది బడ్జెట్ అనేది ఈ వ్యవసాయ శాఖకైతే బడ్జెట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్కి సంబంధించి 9,400 కోట్లు అనేది దీనికైతే బడ్జెట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇందులో చూసుకుంటే ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి కూడా 12,773 కోట్లు అనేది ఈ ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే ఇందులో కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి 6,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000 రూపాయలు అనేది సంవత్సరానికైతే ఈ డబ్బులు అనేది కౌలు రైతులకైతే ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది. ఇక మే నెలలో అయితే ఈ డబ్బులు అనేది వేస్తారు. 3 విడతలుగా అయితే నెలకు వారి అకౌంట్లో అయితే వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఎవరైతే ఈ రైతన్నలు ఉన్నారో వారైతే ఈ తప్పకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఈ వీడియోలో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను.